భారతి ఏమైంది? ఏం కాలేదు, కొంచెం విచారించాను. కొంచెం విచారించారా? గొడ్డును బాదినట్టు బాదారు, కొంచెం విచారించారు. ఎక్కువగా మాట్లాడతావు. ఇది నీ పోలీస్ స్టేషన్ కాదు. ఈమెను భద్రంగా చూసుకోవడానికి అది నా పెళ్ళాము కాదు, నేను దాని మొగుణ్ణి కాదు. తప్పించుకోవడానికి ప్రయత్నించింది, కొట్టాను. ఇదేమైనా కొత్త? నీ పోలీస్ స్టేషన్లో రోజు జరిగేదేగా. సరే, నేను ఇవిడితో కొంచెం మాట్లాడాలి, మీరు వెళ్ళండి. కుదరదు. ఖైదీలతో ఏకాంతంగా మాట్లాడడానికి చట్టం ఒప్పుకోదు. నేను ఇవిడ బంధువుగా రాలేదు, ఒక పోలీస్ ఆఫీసర్గా వచ్చాను. ఈ కేసు గురించి ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఖైదీల్ని ఎంక్వైరీ చేసేటప్పుడు జైలర్ పక్కనుండే అవసరం లేదు. నౌ గెట్ అవుట్. భారతి, ప్రేమంటే సుఖాన్ని సంతోషాన్ని పాలుపంచుకోవడమేనా? దుఃఖాన్ని బాధని పంచుకోకూడదా? భారతి, నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నా? మిమ్మల్ని దూరంగా ఉంచలేదు, నేనే దూరం అవుతున్నాను. ఏ తప్పు చేయకుండానే నాకు శిక్ష వేశారు. నిజమైన నేరస్తుడికి శిక్ష అంటూ వేస్తే అది కేవలం నా వల్లే సాధ్యం అవుతుంది. భారతి, అనవసరంగా తొందరపడి ఎలాంటి పొరపాటు చేయొద్దు. నేను మీ వల్ల ఏమీ జరగదు. హోమ్ మినిస్టరే చంపమన్నప్పుడు పోలీసులు ఏం చేస్తారు? నువ్వు ఆదిశేషుని అరెస్ట్ చేయగలవా? కుదరదు కదా. ఒడ్డు మీద కూర్చొని తుఫాన్ అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పడం చాలా తేలిక.